హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ద ఇండియన్ ఫిషర్మెన్. సో ఫ్రెండ్స్, మేమైతే ప్రజెంట్ శివరాత్రి రోజు జాగరాలు అయితే చేస్తున్నాం. జాగరాలు చేసే క్రమంలో ఏంటంటే బోట్ అయితే ఇవ్వండి తేలుకొని వస్తుందో బోట్ ఆల్రెడీ ఏంటంటే ప్రజెంట్ బోట్ మునిగిపోయిందో తెలీదు, లేకపోతే ఎవరైనా వదిలేసారో తెలీదు యాంకర్లో నుంచి. కానీ బోట్ అయితే మాత్రం మా ఏరియా హార్బర్ నుంచి ఇక్కడ దగ్గర 8 కిలోమీటర్లు అయితే ఉంది. 8 కిలోమీటర్ల దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే వస్తుంది బోటు. ఆ బోట్ ఎలాగొచ్చిందో మాకు ఇప్పుడు తెలీదు. కాబట్టి దరిలో బోట్ ఉంది. ప్రజెంట్ సరిగ్గా అయితే కనిపించట్లేదు. కొంచెం దగ్గరకు వస్తే చూపించవచ్చు. ఇగో ప్రజెంట్ అయితే ఇగో శివరాత్రి జాగరాలు అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి. తెల్లవారే స్నానాలు అయితే చేయాలి మేము. కానీ స్నానాలు చేసే క్రమంలో ఏంటంటే బోట్ అయితే ఇలా తేలుకొని రావడం ఎవరు ఊహించలేదు. ఆల్రెడీ పోలీసులు కూడా ఫోన్ చేస్తాం మేము. అది పోలీసులు ఫోన్ చేస్తే వస్తానని ఉన్నారు. అందుకోసం చూద్దాం మరి ఆ బోట్ ఏటైంది అనేది ఆలోచన తర్వాత వాళ్ళ మాటలో తెలుసుకుందాం మనం. ఈ లోపైతే కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను మీకు, రండి. బోట్ అయితే వస్తుంది కాబట్టి ఇంకా మేమైతే ఎక్కడైతే ఉంటాం ఇక్కడ ఉండి మేము ఇంకా దగ్గర ఉండి ఆ బోటు అక్కడ మునిగిపోద్దా లేకపోతే దగ్గర ఒడ్డు వరకు చేరుకుంటుంది అనేది మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. డీటెయిల్గా చూపించి మేము దాన్ని బట్టి తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత ఏంటి అనేది మేము మా వర్షంలో అయితే మేము చెప్తాం. అది చూస్తున్నారు కదా, వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. మేము ఎక్కడికి అయితే వెళ్ళబోతున్నాం అవ్వండి. ఆల్రెడీ కట్టబోట్ అయితే ఉంది. కట్టబోట్ మీద అయితే మేము వెళ్ళి దాని దగ్గరికి వెళ్తాం. దాని దగ్గరికి వెళ్ళి మనుషులు ఎవరు ఉన్నారో లేదని చూస్తాం. మనుషులు ఎవరు ఉంటే మరి మేము చూస్తాం. అది నేనైతే వెళ్తాం ఆల్రెడీ. అక్కడికైతే మేము చూస్తాం అంటే మనుషులు ఉన్నారా లేకపోతే వాళ్ళు ఏంటి ఉన్నాయి ఏవో చూస్తాం. మరి ఎవరైనా నిద్రిస్తారు అనేది మాకు కూడా తెలియదు కదా. అందుకోసమే కట్టబోట్ మీద అయితే వెళ్తున్నాం. వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. అక్కడికైతే వెళ్తున్నాం, మేము చూపిస్తాను. అక్కడికి వెళ్ళి రండి. సో చూస్తున్నారు కదండి, మేమైతే ఇవ్వండి సముద్రంలోకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇదిగోండి మా ఫ్రెండ్ నేను అయితే సముద్రంలోకి అయితే స్టార్ట్ అయ్యాము. మాకు వీడియో తీసిన కూడా ఎవరు లేరు. ఏంటంటే ఒకడు కథలు అవుతున్నాడు, నేనైతే ఇదిగోండి మళ్ళీ అయితే వెళ్తున్నాం. ఇదిగోండి బోట్ అయితే చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇదిగోండి బోట్ చూస్తున్నారు కదా. బోట్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఆల్రెడీ. ఇదిగోండి ఆల్రెడీ బయటనైతే సిఆర్ఏలో మొత్తం ఆల్రెడీ ఇదిలో ఉంది. మేమైతే ఆ బోట్ దగ్గరికి వెళ్ళి అయితే బోట్లో మనుషులు ఉన్నారు లేదనేది చూస్తాం. చూసి తర్వాత మీకు ఏంటనేది చూపిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు కంపల్సరీ చూపిస్తాం. మేమైతే బోట్ దగ్గరికి అయితే చేరుకుంటున్నాం ఆల్రెడీ. మేము ఇంకోటి బోట్ దగ్గరికి అయితే చేరుకుంటున్నాం. మనుషులు ఉన్నారు లేదనేది మేము ఇప్పుడైతే చూడాలి. ఆల్రెడీ ఇవ్వండి సముద్రం నుంచి అయితే ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇందాక మీకు ఒడ్డు మీద నుంచి అయితే చూపించాను. ఇప్పుడు సముద్రం నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. ఇవ్వండి బ్రో ఎవరు ఉన్నారా? అరే ఇంకో ఎవరైతే లేరు. ఇవ్వండి బోట్ అయితే ఎవరో కావాలని వదిలేసినట్టుగా అనిపిస్తుంది మాకైతే. దగ్గరికి వెళ్ళి తాడుపట్టు లాగి మళ్ళీ తిప్పటి వెళ్ళిపోతాం. ఇవ్వండి బోట్ దగ్గరికి అయితే మళ్ళీ మేము ఎత్తుకోవాలండి చేరుకుంటున్నాం. ఇక చూస్తున్నారు కదా బోట్ దగ్గరికి అయితే వచ్చాం ఆల్రెడీ. ఇవ్వండి చాలా రిస్క్ చేసి అయితే మేము ఇక్కడికి వచ్చాం. చాలా చిన్న కట్ల బోట్ మీద మేము ప్రాణాలు తెగించి అయితే ఇక్కడికైతే వచ్చాం. ఇవ్వండి ఇక మనుషులు ఎవరైనా ఉంటారనేసి మెయిన్ మేము రిస్క్ చేసి అయితే వచ్చాం. వేరే ఉద్దేశంతో అయితే కాదు. ఎందుకంటే మనుషులు ఎవరైనా ఉంటే మళ్ళీ బాధ కదా. అందుకోసమే మేమైతే మనుషులు ఎవరైనా ఉంటే మ్యాక్సిమం ఒడ్డుకు వచ్చేయాలి. కానీ ఒడ్డుకు రాలేదంటే మనుషులు ఎవరు లేనట్టుగా ఇవ్వండి చెక్కలు గిక్కలు అన్నీ తేలిపోతున్నాయి ఆల్రెడీ దీనివి. ఇవ్వండి మొత్తం ఆల్రెడీ ఇంతకు ముందే ఆర్కే బీచ్లో చెప్పాను కదా, ఆర్కే బీచ్లో బోట్ అయితే కొట్టుకొచ్చింది. మళ్ళీ ఇదొక బోట్ అయితే ఇప్పుడు ఎందుకు ఇలాగ అవుతున్నాయి అనేది మాకైతే క్వశ్చన్ అయితే అడగండి. ఎందుకంటే మాకు కూడా తెలీదు. మేబీ పాత బోట్లు అనేసి మరి ఏటైనా ఇదే ఏమో మనకు తెలీదు. దాన్ని బట్టి మీరే మీ ఓకే వదిలేస్తున్నాం మేమైతే. మాకైతే తెలీదు. అందుకో చెప్తున్నా చూస్తున్నారు కదా. అక్కడికైతే బోట్ దగ్గరికి అయితే మళ్ళీ వెళ్తున్నాం. మా బోట్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళమా. ఇగో ఒక సైడ్కి అయితే బోట్ అయితే మొత్తం ఒరిగిపోయింది. ఒక సైడ్కి అయితే బోట్ మొత్తం ఒరిగిపోబట్టి ఏంటంటే బోటు చూడటానికైతే బోటు ఇంక ఒడ్డుకి రావట్లేదు. మేము ఒడ్డుకి వెళ్ళిపోతున్నాం. అదే ఇదిగోండి తెరలోకి అయితే వస్తే మళ్ళీ మేలుకైతే వెళ్తున్నాం. మళ్ళీ బార్కి ఎక్కిపోతే మళ్ళీ బాధ మాకు. ఆల్రెడీ సముద్రం అయితే ఇప్పుడు ఆల్రెడీ కొంచెం వాటర్ అయితే చాలా ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంది. ఆ ఫ్లోటింగ్ వల్ల ఏంటంటే బోట్ అయితే ఒడ్డుకైతే వచ్చేయచ్చు మ్యాక్సిమమ్. ఫ్లోటింగ్ లేకపోతేనే బోట్ ఇక్కడ ఆగిపోద్ది. ఫ్లోటింగ్ ఉంటే బోట్ మాత్రం ఒడ్డుకు వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది మా బోట్ దగ్గరికి వెళ్ళి కడతాం. సరే చూద్దాం లోపల. అదే అంతవా పవర్కి లాగేద్దా అంతవా? ఇగో ఈ తాడు ఉంది, పెద్దాడు ఉంది, లావుతాడు. ఇగో ఈ తాడు, ఇగో లావుతాడు ఉంది, నల్లుతాడు.
నల్లతాడైతే ఉంది ఇవ్వండి మా దగ్గర. ఈ తాడైతే కట్టి అయితే చూపిస్తాను మీకు. దగ్గరికి వెళ్తాం ఒకసారి, ఎందుకంటే మా వంతు ప్రయత్నం మేము చేసి చూపించామనే ఒక సాటిస్ఫాక్షన్ మాకు కూడా ఉండాలి కదా. ఎందుకంటే ఒడ్డుకి వచ్చిన తర్వాత ఎవరైనా చూపిస్తారు, కానీ నీటిలో నడు సముద్రంలో ఉంటుండగా మేమైతే చూపించాలని మా ఒక తాపత్రయం అయితే. లాస్ట్ టైం చాలా బోట్లు అయితే కాలిపి, అప్పుడు తెలిసే ఉంటుంది మీకు చాలామందికి. అది చాలా పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది. అలాంటి ఇన్సిడెంట్ జరిగింది అనుకోవల్ల మళ్ళీ ఇదోటి ఇలాగా ఈ మధ్య ఇలా జరుగుతుంది. ఏటో మాకు తెలియట్లేదు, మా వైజాగ్ ఇలాగా జరుగుతుంది. మనం ఒడ్డుకి వెళ్ళిపోతాం అయితే. సో ఫ్రెండ్స్, ఇంకా మేమైతే ఇంకా బోట్ అయితే తెరలోకి అయితే వెళ్ళిపోతుంది. మేము ఇంకా రిస్క్ చేస్తే ఏంటంటే మాకు ఇది ఉంది కదా, ఈ బోట్ అయితే తిరగబడిపోయే అవకాశాలు ఉన్నాయి. తిరగబడిపోతే మాకేం లేదు, ఒడ్డుకి ఈదుకొని వెళ్ళిపోతాం. కానీ కాకపోతే ఫోన్ అనేది మాకు ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు కెమెరా అనేది మళ్ళీ పోతే మాకు చాలా రిస్క్ అయిపోద్ది. అందుకోసం చూస్తున్నారు కదా, ఇగోండి మనుషులు అయితే ఎవరు అయితే లేరు, వల్ల కూడా లేవు. వాళ్ళు ఏమి లేవంటే ఇది మ్యాక్సిమం ఏదో ప్లాన్ ప్రకారంగా జరిగింది అనుకోవాలి. ఏంటంటే మనుషులు ఎవరైనా ఉంటే మాత్రం బోటు ఇలాగ ఎవరు వదిలేరు. మనుషులు ఎవరు లేరు, వాళ్ళు లేవు, ఏమి లేవంటే ఏదో ప్లాన్ ప్రకారంగా జరిగింది అయితే అనిపిస్తుంది మాకైతే. మా ఒపీనియను ఏం జరిగింది ఏంటనేది మాకు తెలియదు. మా ఒపీనియన్ ఏంటంటే ఎవరు లేరు కాబట్టి. యాంకర్ తాడు ఉంది బే, ఇంకా యాంకర్ తాడు ఈడ్చుకొచ్చింది. బలతాడా? ఇదిగోండి తాడైతే ఉంది, చెర్లకు వస్తాం కదా. ఇదిగోండి మేమైతే ఒడ్డుకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఒడ్డుకి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తాను మళ్ళీని. ఎందుకంటే బోర్డు దగ్గరికి అయితే వెళ్ళడానికి కావట్లేదు, ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంది, తెరలో అయితే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఇదిగోండి ఒడ్డుకి అయితే వెళ్ళిపోతున్నాం. ఒడ్డుకి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ కెమెరాలు బట్టి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ బాధ మాకు. అందుకు మళ్ళీ ఒడ్డుకి వెళ్ళిపోతాం, ఒడ్డున కలుద్దాం. సో చూస్తారు కదండి, ఒడ్డుకి అయితే వస్తాం, తెరలో నుంచి ఒడ్డుకి అయితే వస్తాం. చాలా మంది అయితే వచ్చారు చూడటానికి. ఇప్పుడైతే ఏమైంది అని అడుగుతున్నారు. లోపల మనుషులు అయితే ఎవరు లేరు, మనుషులు లేరు, వాళ్ళు ఏమీ లేవు. ఇగో మా ఫ్రెండ్ నేనైతే వెళ్ళేసిన తర్వాత ఏంటంటే అక్కడ చూసిన తర్వాత అక్కడ కొంచెం ఫ్లోటింగ్ అయితే ఎక్కువ ఉంది, తెరలు అయితే ఎక్కువ వస్తున్నాయి. అందుకోసమే దాన్ని బట్టి ఒడ్డుకి అయితే వస్తాం. ఇటువంటి తెప్ప చూస్తున్నారు కదా, మళ్ళీ అయితే మీకు చూపిస్తాను. కొంచెం లోపలికి వెళ్ళి మళ్ళీ చూపిస్తాను మీకు. అది వస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. మళ్ళీ చూద్దాం. అయితే మళ్ళీ పైకి అయితే ఎగేస్తాం. పైకి ఏంటంటే బోట్ అయితే కనిపిస్తుంది కానీ ఇంకా ఒడ్డుగా అయితే రావట్లేదు. చాలాసేపు అయితే అయ్యింది. చాలాసేపు అయినా ఒడ్డు బోట్ రావడం వల్ల ఏంటంటే చాలా లేట్ అనేది అయితే ఉంది. ఎందుకంటే అది కొంచెం సముద్రం అయితే కొంచెం తక్కువగా ఉంది. ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే మాత్రం బోయికి వచ్చేది, ఫ్లోటింగ్ తక్కువ ఉంది. బట్ ఏంటంటే అక్కడ ఇంక ఒడ్డుతుంది కాబట్టి తెల్లవారు లోపు అయితే వచ్చేవచ్చు. ఒకవేళ వీలైతే తెల్లవారు బయటకు వస్తే చూపిస్తాను, లేదంటే నీట్లో ఉంటే చూపిస్తాను మీకు. ఎందుకంటే తెల్లవారిన వరకు ఏంటంటే ఏరియా అనేది కనిపించదు. అది చెప్తున్నాను కదా, వల్ల ఏటైతే లేవు, మనుషులు ఎవరు లేరు లోపల. అయితే ఖాళీ బోట్ అయితే ఉంది, ఇంజన్ ఉందనేది కూడా తెలియదు. లోపలికి అయితే ఎక్కడన్నా మాకు అయితే అవ్వలేదు. అంటే అలాగ వంగిపోయినప్పుడు వెళ్తాడే మాకే కొంచెం డేంజర్ ఎక్కువ, చిన్న బోర్డు మీద అయితే వెళ్ళాం కాబట్టి. అది చూస్తున్నారు కాబట్టి మీరు. అదైతే ఇంకో ఒడ్డుకి రావడానికి అయితే చాలా టైం పట్టినట్టు. మీకైతే తెల్లవారు అయితే చూపిస్తాను, ఏమైంది ఏంటనేది మొత్తం మీకు. తెల్లవారు అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ డీటెయిల్గా. తెల్లవారు వరకు అయితే వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ఇప్పుడే జరిగిన విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే బస్సు మార్చుకొని వచ్చే గ్యాప్లో బోట్ అయితే తిరిగిపోయింది. ఇవ్వండి కట్ల మొత్తం తేలికొచ్చి చూస్తారు కదా. శివరాత్రి మూడడానికి అయితే కట్లు అయితే చాలా వరకు అయితే తేలికొచ్చాయి. వెళ్ళవచ్చు. బోట్ అయితే 2 ముక్కలు అయితే అయిపోయింది. ఇప్పుడు 2 ముక్కలు అయితే ఇరిగిపోయింది బోట్ అయితే మొత్తం. ఇవ్వండి బోట్ అయితే ముక్కలు అయిపోయింది. దగ్గర నుంచి అయితే చూపిస్తాను మీకు. ఇంకా ఇవ్వండి బోట్ అయితే ఇరిగిపోయింది మొత్తం. ఇందాకంతా బోట్ చూపించాను మీకు, ఇప్పుడైతే బోట్ అయితే ముక్కలు అయిపోయింది. డైరెక్ట్గా 2 ముక్కలు అయితే అయిపోయింది. చూసారు కదా, మొత్తం నైట్ ఫోటో ఏంటంటే నైట్ మొత్తం రిఫ్లెక్షన్ పడుతుంది దీని మీద. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఇవ్వండి ఇంకో బోట్ మొత్తం ముక్కలు అయిపోయి మొత్తం అంతా చెక్కలు ఒడ్డుకైతే కొట్టుకొస్తున్నాయి. ఇంకా ఇవ్వండి ఇలా జరుగుతుంది అనుకోలేదు. తెల్లవారు వరకు ఉంటే బోట్ అయితే ఒడ్డుగా అయితే వస్తుంది అనుకున్నాం, కానీ చాలా పాత బోట్ అయిపోవడం వల్ల ఏమో మొత్తం ముక్కలు అయితే అయిపోయింది బోటు. ఇంకో ఈ ఫ్లోటింగ్కే ముక్కలు అయిపోయిందంటే బోట్ చాలా పాత బోట్ అయితే అవ్వాలి ఇది. అందుకు మళ్ళీ మీకు ఉదయం సరికి అయితే మొత్తం బోట్ ఉంటుంది లేదు కూడా మాకు ఇంకా నమ్మకాలు లేవు. ఇందాకే ఉదయం సరికి బోట్ ఉంటుంది అనుకున్నాం, కానీ గంట తిరగపే మొత్తం బోట్ అయితే ముక్కలు అయితే అయిపోయింది. మా ఊడైతే ఇక్కడ అగోండి కట్ట ముక్కలు అయితే ఏరుకుంటున్నాడు రేపు శివరాత్రి ముల్లడానికి. ఇంకోండి చూసారు కదా, మా కుర్రలు అయితే ఇక్కడ వర్క్ అయితే చేసుకుంటున్నారు ఆల్రెడీ.
ఇదిగోండి దొరికిన సామాన్లు అయితే బయటను పెట్టుకొని ఏరుకుంటున్నారు మా వాళ్ళు అయితే. దొరికిన సామాన్లు అన్నీ మొత్తం బయటను పెట్టి. సో చూసారు కదండి, బోట్ అయితే మొత్తం ఇరిగిపోయింది. బోట్ ఇరిగిపోవడం వల్ల మేము ఏం చేయలేము. ఏంటంటే తెల్లవారుసరికి మీకు మొత్తం బోట్ ఒడ్డుకు వస్తే చూపిద్దాం అనుకున్నాం. కానీ అనుకున్న సంఘటన ఏంటంటే బోటు తెరగ దొరికితే ఏంటంటే పాత బోట్ బాగా పాత బోట్లో ఉంది. అందులో మొత్తం ముక్కలు అయితే అయిపోయింది. ఇదిగోండి చూసారు కదా, మొత్తం ముక్కలు అయితే అయిపోయి బోట్ అయితే చాలా వరకు ఒడ్డుగా అయితే వస్తుంది. మాకు క్లియర్ అయితే కనిపిస్తుంది. అన్నీ వెళ్ళి ముట్టేసుకోవచ్చు. అంత దగ్గరలో అయితే ఉంది, అంత చేరులో కూడా ఉంది బోట్ అయితే. ఇవ్వండి కట్టలు గెట్టాలి మొత్తం అన్ని ఒడ్డుగా అయితే కొట్టుకొస్తాయి. రాత్రి 12 సుమారు ఇప్పుడైతే టైం అయితే 12 ఆ టైం అయితే అవుతుంది. 12-12:30 మధ్యలో అవుతుంది ఇప్పుడు టైము. నేను కూడా టైం ఎగ్జాక్ట్గా చూడలేదు, అందుకనే 12-12:30 మధ్యలో అవుతుంది టైం. రాగలను ఒకసారి ముందు చూపించు, టైం ఎంత అవుతుంది చూడు ఒకసారి. ఎంత అవుతుంది? 11:53. 11:53 అంటే దాదాపు 12 అవుతుంది. తెరగైతే దొరికిపోయింది. నేను బోటు ముక్కలు అయిపోయింది. ఎన్నో లక్షలు పెట్టుకొని చేసుకున్న ఆస్తి అయితే ఇలాగ అవుతుంది. ఏం కనిపించట్లేదని కూడా నాకు అర్థమవుతుంది. నాకే సరిగ్గా కనిపించట్లేదు, చీకటిగా అయితే ఉంది. అటుపక్క అయితే వెళ్దాం, అటుపక్క వెళ్ళి చూపిద్దాం. సో చూస్తున్నారు కదండి, ఇగోండి మళ్ళీ పైకి అయితే వచ్చాను. ఇందాకైతే చెక్కలు తగిలేస్తున్నాయని చెప్పాను. ఈసారి అయితే లోపలికైతే వచ్చాం మళ్ళీ మేము. లోపలికైతే వచ్చిగోండి, ఇదైతే క్యాప్ని మొత్తం ఇరిగిపోయింది. ఆ క్యాప్ని మీద అయితే నిల్చున్నాను. మనం చూస్తున్నారు కదా, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క సైడ్కి అయితే వస్తుంది. అది అయితే ముందున ఫ్రంట్ పార్ట్ అయితే అది ఇంకా నీట్లోనే ఉంది. ఇది సగం బ్యాక్ పార్ట్ అయితే ఇది ఇంకా బయటకు వస్తే అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్టుగా అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే ఒడ్డుగా అయితే వస్తుంది. కాకపోతే ఏంటంటే సగం అయితే అది నీటిలో ఉండిపోయింది చాలా వరకు. అది తెల్లవారు మీకు మొత్తం డీటెయిల్గా అయితే చూపించగలరు. చూద్దాం, తెల్లవారు అయిన తర్వాత మొత్తం మీకు డీటెయిల్గా చూపిస్తానండి. సో చెప్పాను కదండి, తెల్లవారు అయితే మీకు చూపిస్తానండి. ఇవ్వండి తెల్లవారు వచ్చేసరికి అవబోటుకి బోట్ మొత్తం ఒక సైడ్ అంతా ముక్కలు అయితే, ఒక సైడ్ అయితే సముద్రంలో అయితే ఉంది. మొత్తం అంతా అలాగే కనిపిస్తుంది. చూస్తున్నట్టుగా అయితే మొత్తం అంతా ఇరిగిపోయింది. మామూలుగా ఏదో మిగిలిపోయినట్టు కనిపిస్తుంది. కానీ చూడడానికి అయితే డిఫరెంట్గా బాగుంది. ఇదంతా తెల్లవారు మా ఏరియా మొత్తం ఇది. శివరాత్రి జాగరాల ఇదిలోనే ఏంటంటే మేము ఉయ్యాలు కట్టాము. ఉయ్యాలు కట్టి మొత్తం అంతా ప్రసాదం అన్నీ పంచడానికి రెడీ అయితే అవ్వబోడికి మొత్తం అంతా బోర్డు తెల్లవారు లేచి చూడబోడికి ఇలా అయితే అయింది. చూస్తున్నట్టుగా అయితే నేనైతే వాళ్ళ వాళ్ళు ఎవరు రాలేదు. పోలీసులు వచ్చి చూసి అయితే వెళ్ళిపోయారు. మేము ఒకడు అయితే బోట్ ఎక్కి ఏదేదో చేద్దాం అనుకుంటున్నాడు. తాగేసి ఉండి చేసేదేం లేదు. అది బోట్ కూడా రాత్రి అయితే చాలా అయితే కష్టపడి అయితే చూపించాం. కానీ తెల్లవార ఇంకా ఇంత బాగుంటుందని అయితే అనుకోలేదు. ఇరిగిపోయింది కానీ బోట్ అయితే చాలా అయితే బాగుంది చూడడానికి. కానీ ఎవరు కావాలని వదిలేశారనేసి మాకైతే అర్థమైపోయింది. ఇంకా చూస్తున్నారు కదా, బోట్ అయితే అంతా చాలా కష్టపడి అయితే చేసినండి. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. వీడియో నచ్చినట్టు ఉంటే కామెంట్ కూడా చేయండి. ఇదిగోండి మా ఏరియా మొత్తం ఇది.